రఘునాథ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ నెల 28వ తారీఖున తిరుపతి లడ్డు కల్తీ విషయం మీద హిందూ దేవాలయాల దగ్గర వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ ధర్నాకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు సమర్థిస్తారు సార్ దీన్ని అసలు? నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యవస్థలో దెబ్బతిన్నాడు. ఈ లడ్ల వ్యవహారంలో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంశాలు అన్నింటిలో కూడా హిందువులు వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా తను ప్రవర్తించినటువంటి గతంలో ప్రభుత్వం భూమా నాగిరెడ్డి గారు కానీ అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు వారు దేవస్థానాన్ని అడ్డాగా పెట్టుకొని అవినీతి కార్యక్రమాలు నడిపారు. స్పష్టంగా తెలుస్తోంది. దాని మీద సిట్టు కూడా వేయటం జరిగింది. పోయిన ప్రతిష్టని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అర్రులు దాస్తూ ఉన్నాడు, కాళ్ళబేరానికి వస్తూ ఉన్నాడు. ఒక నీచమైనటువంటి రాజకీయానికి శ్రీకారం చుట్టాడు. ఏంటది? మీరు రాష్ట్ర వ్యాప్తంగా గొళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుళ్ళందరిని కూడా వేణోళ్ళ పొగడండి, పోయినటువంటి ప్రతిష్టని కాపాడండి అని చెప్పేసి ఒక స్లోగను ఇచ్చాడు. రేపు 28వ తారీఖున నేను తిరుపతి వెళ్తున్నా అన్నాడు. అదేమన్నా అద్భుతమా? అదేమన్నా బ్రహ్మ పదార్థమా? అదేమన్నా నువ్వు దైవాంశ సంభూతుడివా? పోయిన దాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసం నువ్వు ఎంత పాకులాడినా నీ మైలేజీ 20% గ్రాఫ్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా నువ్వు సమూలంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, పూర్తిగా పతనం అయిపోయావు. నువ్వు ఒకటే నేను అడగదలుచుకున్నాను, నువ్వు ఏ ముఖం పెట్టుకొని క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి హిందూ దేవాలయంలోకి ఎట్లా ప్రవేశిస్తావు? నువ్వు ఇప్పుడు చెప్పాలా? గతంలో అంటే ఒక ముఖ్యమంత్రిగా సరే రాజ్యాంగబద్ధంగా నీకు పదవి ఉంది కాబట్టి వెళ్ళావు. ఇప్పుడు నువ్వేమన్నా సర్టిఫికేట్ తీసుకుంటావా? నీకు ఎవరన్నా సర్టిఫై చేస్తారా? అక్కడ నువ్వు అక్కడ సంతకం పెట్టాలి కదా రిజిస్టర్లో. మరి నేను ఈఓ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఎట్లా అలౌ చేస్తారు? క్రైస్తత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎట్లా అలౌ చేస్తారు? ఇది మతమౌఢ్యం కింద హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టదా? మరి అటువంటి పరిస్థితుల్లో మనందరం ఎదురు చూడాలి. ఏ విధంగా సరే, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళందరూ కూడా అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎలా చూస్తారు సార్ అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయండి? నేర్పించిందే నువ్వైతే. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్ నేర్పించిందే నువ్వు. అసలు తెలుగుదేశం వాళ్ళకి అవన్నీ తెలిస్తే ఎప్పుడు నీకు అధికారం ఎక్కడ వచ్చేది? గతంలో అది కాదు కదా. ఈ లడ్డు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. గతంలో నువ్వు చేసి అనేక నూనెలతో, ఏదైతే జంతుజాలాలకు సంబంధించినటువంటి నూనెలతో నువ్వు లడ్లు బట్టే నువ్వు అధికారం నుంచి కోల్పోయావు. అధికారం కోల్పోయావు, అది గ్రహించు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, నువ్వు అధికారం పదవి భ్రష్టుడయ్యావు. నువ్వు ఈ రోజున అవినీతికి పాల్పడతా ఉన్నావు. నువ్వు ఏ విధంగా కూడా దీన్ని సాటిస్ఫై చేయలేవు. బేసిక్గా నీ దగ్గర నాలెడ్జ్ లేదు. నీ సిట్టు రేపు నిగ్గు తెలుస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా శిక్షా అర్హులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోవటం కోసం సిద్ధంగా ఉండండి. నువ్వు గనక తిరుపతి అంటూ వెళ్తే అక్కడ జనమంతా కూడా నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో సెకండ్ థాటే లేదు. ఇక అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు ఇక్కడ కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దళితులను తొక్కేశారు, నొక్కేశారు, బుల్డోజ్ చేశారు, ఏదో అయిపోయిందని చెప్పి. గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు మాట్లాడినటువంటి మీరు, చంద్రశేఖర్ గారు రోడ్ల మీద పడి చనిపోతే అప్పుడు మాట్లాడినటువంటి మీరు ఈ రోజున దళితుల గురించి రోడ్డు మీదకి వచ్చి ఏకరువు పెడుతున్నారంటే మీరు ఏ విధంగా? నిజంగా కిరణ్ అనేటువంటి వ్యక్తి చీరాల్లో చనిపోయాడు. అతని గురించి ఎప్పుడు మాట్లాడలా. చాలామంది మానభంగాలు జరిగినాయి, వాటన్నిటి గురించి మాట్లాడలేదు. మహిళలను వివస్త్రణ చేశారు, వాటి గురించి మాట్లాడలేదు. అనేక విధాలుగా దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని హింసపెట్టి అనేక కేసుల్లో ఇరికించి దేశద్రోహం కేసుల్లో ఎంతమందిని పెట్టారు? దాదాపుగా
ఈ దేశంలో దేశద్రోహం కేసు అనేది రాజ్యాంగబద్ధంగా అది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, అది అప్లికేబుల్ కాదని చెప్తే కూడా నువ్వు ఆ కేసులు పెట్టి వాళ్ళ బనాయించి ఎంతమంది విలేకరుల మీద పెట్టారు, ఎంతమంది దళితుల మీద పెట్టారు, ఎస్సీ ఎస్టీ కానాల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు మీరు 29 గ్రామాల్లో. ఇటువంటివన్నీ మీకు గుర్తుకు రావట్లేదా? ఈ రోజున దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుగా కళ్ళబొల్లి కబుర్లు చెబుతా మీరు మీనమేషాలు లెక్కిస్తా దళితుల పక్షాన మాట్లాడటం అనేది అది సమంజసం కాదని కూడా ఆ నాయకులకి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళే కనుక దళిత నాయకులై ఉంటే నిన్న జగన్ పార్టీ అధికారంలోకి వచ్చేది. వాళ్ళ వల్ల అనుగురు ప్రయోజనమే లేదు. వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందెల్లాగా దళితులను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారే తప్పించి వాళ్ళకంటూ స్వతహాగా రాజకీయం చేయటం కానీ ఆ సమాజానికి ఉపయోగపడటం కానీ ఎక్కడా లేదని కూడా నేను స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు అది అడ్డంగా ఉందని చెప్పేసి పట్టుకున్నాడే తప్పించి అంబేద్కర్ గారి మీద వ్యతిరేకత కాదు, అది స్పష్టంగా చూడాల టీవీల్లో కూడా. అదేవిధంగా నానాజీ అనేటువంటి పంతం నానాజీ గారు కేవలం నువ్వు ఉద్యోగరీత్యా సక్రమంగా చేయట్లేదనేటువంటి దాని మీద వార్నింగ్ ఇవ్వడం జరిగిందే తప్పించి కులాలని మతాలని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వలేదు. దాన్ని కులానికి ఆపాదిస్తూ మా మహిళ అని రాజకీయం చేయడం కోసం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటా ఉన్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. సమాజంలో ఇవన్నీ కూడా ఉద్యోగాలు చేయరా అంటే దళితులంటే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమి లేదు కదా, తప్పు చేయమని సమాజంలో ఎక్కడా చెప్పలేదు కదా. అంటే వృత్తి చేయొద్దని నిర్లక్ష్యంగా ఉండమని ఎక్కడ చెప్పలేదు కదా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు. మరి మీరు ఆ కులాలను ఎత్తి చూపించి శవ రాజకీయాలు చేస్తున్నట్టుగా, మత రాజకీయాలు చేస్తున్నట్టుగా, కుల రాజకీయాలు చేస్తూ కులం కార్డును అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు మీకు రాజకీయ మనుగడే లేదు. మీరు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. ఇక ఈ జెండా పీకేయటమే తరువాయి మీకు ఈ పార్టీలో నౌకలు లేవు. మీరు అన్ని పార్టీలు చూస్తూ ఉన్నారు. మీ క్యాడర్ అంతా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గారే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పార్టీ నుంచి. ఇది తథ్యం అని కూడా మీ ద్వారా జోష్యం తెలియజేస్తా ఉన్నాను. శవ రాజకీయాలు చేస్తున్నట్టుగా, మత రాజకీయాలు చేస్తున్నట్టుగా, కుల రాజకీయాలు చేస్తూ కులం కార్డును అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు మీకు రాజకీయ మనుగడే లేదు. మీరు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. ఇక ఈ జెండా పీకేయటమే తరువాయి మీకు ఈ పార్టీలో నౌకలు లేవు. మీరు అన్ని పార్టీలు చూస్తూ ఉన్నారు. మీ క్యాడర్ అంతా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గారే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పార్టీ నుంచి. ఇది తథ్యం అని కూడా మీ ద్వారా జోష్యం తెలియజేస్తా ఉన్నాను.